ఒక తండ్రి కొడుకు ఒక గాడిదను కొనుక్కొని వెళ్తున్నారటండి. కొంచెం దూరం వెళ్ళేటప్పటికి గాడిదను ఉపయోగించుకోవడాలని ఇద్దరు అడ్డగాడిదలని చెప్పేసి కామెంట్ చేశారండి. బాగోదని చెప్పేసి ఏం చేశాడంటే కొడుకుని గాడిద మీద ఎక్కించుకుని తండ్రి గాడిద పక్కన నడుచుకుంటూ వెళ్తున్నాడండి. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఈ కాలంలో పిల్లలకి మానవ మర్యాద లేకపోండి, తల్లిదండ్రులంటే గౌరవం లేకపోయింది. శుభ్రంగా వయసు ఉంది, వాడి పైకి ఎక్కి ముసలోడని తండ్రిని నలిపిస్తున్నాడు, కలికాలం ఎప్పుడు వచ్చేస్తుంది అన్నారట. సరే అని చెప్పేసి కొడుకుని దింపి తండ్రి ఎక్కువ కూర్చున్నాడండి. కొంచెం దూరం వెళ్ళక ఏమన్నారంటే, అసలు తండ్రికి బుద్ధి ఉందా? పాపం కుర్రోడు నడిపిస్తాడా? సిగ్గు లేకపోతే సరే, ఇదేం తండ్రి, అసలు వీడికి బుద్ధి లేదు గడ్డి లేదు అని చెప్పేసి పెద్దోడై గాడి మీద కూర్చుంటాడు, చిన్నోడై నడిపిస్తాడు అన్నాడు. సరే బాగోదని చెప్పేసి కొంచెం దూరం వెళ్ళాక ఇద్దరు గాడిద మీద ఎక్కి వెళ్తూ కూర్చున్నారండి. కొంచెం దూరం వెళ్ళాక ఏమన్నారంటే, ఒక గాడిద మీద ఇద్దరు అడ్డగాడిదలు నిలువుగా కూర్చుని మానవత్వం లేకుండా, జాలి లేకుండా గాడిదని ఎంత ఇబ్బంది పడుతున్నారో, హింసిస్తున్నారు. యానిమల్ సొసైటీకి చెప్పాలి, వీళ్ళ మీద కేసులు పెట్టాలని చెప్పేసి ఇంకొక రకం అన్నారు. నువ్వు గాడిద పక్క నడుచుకుంటే కామెంట్ చేశారు, గాడి మీద కొడుకుని పెట్టినా కామెంట్ చేశారు, గాడి మీద తండ్రి ఎక్కి కొడుకుని తిప్పినా కామెంట్ చేశారు, గాడిద మీద ఇద్దరు ఎక్కినా కామెంట్ చేశారు. ఇప్పుడేంటి గాడిదను మోసుకుంటారు. అలా మర్చిపోకండి, నువ్వు ఏ పని చేసినా సరే నేను కామెంట్ చేసే వాళ్ళు ఉంటారండి. ఒక మంచి పని చేశాడు అనుకోండి, రాజీవ్ గాంధీ సగం మంది తప్పు పెట్టారు, సగం మంది మంచి అన్నారు. అబ్రహం లింకన్ మంచి పని చేశాడు అనుకోండి, సగం మంది తప్పు పెట్టారు. బోఫార్స్ కేసులో ఇరుక్కున్నప్పుడు కొంతమంది తప్పు పెట్టారు, కొంతమంది ఇచ్చేశారు. హర్షద్ మెహతా స్కామ్లో వాడు చేసిన పనికి చాలామంది తప్పు పెట్టారు 50%, ఇంకో 50% అదిరా బతక నచ్చడం అంటే, అలా ఉండాలిరా, కొడుతూ అలా కొట్టాలిరా అని సపోర్ట్ చేశారు. నీకు నువ్వుగా ఉండు, నువ్వు మంచితనం చేయడానికి ఇంకొకరు ఎప్పుడు కూడా అక్కర్లేదు, అలాంటి చట్టపనులు ఏం చేయక్కర్లేదు. నీకు నచ్చినట్టుగా నువ్వు బిహేవ్ చేస్తున్నావా, వాడు ఏమనుకుంటాడు వీడేమనుకుంటాడు, కలకా దీన్ని ఏమంటారంటే లోకంకా కామహే కహనా అంటారు. మనుషుల పనులు అంటే ఏదోటి అనుకుంటాడు, మంచి చేసినట్టారు చెడ్డ చేసినట్టు అనడం అనేది స్వభావం, వెనకాల బ్యాక్ టాక్స్ వస్తూనే ఉంటాయి. అలా అని నీ జర్నీ ఆపద్దు. నీకు ఎలా నచ్చిందో, ఏది మంచిది అనుకుంటున్నావు, ఏది సక్సెస్ వస్తుంది అనుకుంటున్నావు అది చేసుకుంటూ పో. గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, డాక్టర్ క్రాంతికర్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. బాయ్.